ఇది ఒక మంచి పీస్ఫుల్ వీకెండ్. ఎందుకు మంచి అంటున్నానో చెప్తాను. 2 రీజన్స్ ఉన్నాయి మంచి అనడానికి. మనం ఎప్పుడైనా బయట ఫుడ్ ఆర్డర్ పెడతాము, బయటకు వెళ్ళి తిందామంటే హస్బెండ్స్ ఏమంటారు, వద్దొద్దొద్దు అంటారు. అలాంటిది వాళ్ళే మేము ఫుడ్ ఆర్డర్ పెడతాము, నువ్వు ఫుడ్ చేయొద్దు అంటే మరి ఆ రోజు మంచిగా. అండ్ ఇంకొక రీజన్, ఆ రోజు కజిన్స్ అందరం ఒక చోట గెట్ టుగెదర్ అయ్యాము. ఐ మీన్ ఎక్కడెక్కడో ఉంటాం కదా, సో వీకెండ్ రోజు ఇంకా అందరం ఒక చోట జాయిన్ అయ్యి సో కొంచెం వెల్ స్పెండ్ డే అన్నట్టు స్పెండ్ చేసాం. డే మొత్తం ఒక చోట టిఫిన్ లంచ్ మొత్తం అక్కడే చేసి అక్కడే గేమ్స్ ఆడుకొని ఇంక ఇలా అందరం ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము. సో నేను మొత్తం అన్నీ తీసి అందరికీ సర్వ్ చేస్తున్నా. ఇలా వడ్డించడం నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఇలా వడ్డించడం ఎందుకో మరి నాకు తెలీదు. అందరికీ పెట్టి లాస్ట్లో నేను తిన్న తర్వాత నాకు అసలు అలా అందరికీ పెట్టడం అనేది ఒక చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మరి ఎందుకో నాకు తెలీదు. ఇలా నాకైనా అందరికీ ఉంటుందో కూడా నాకు తెలీదు. నాకైతే ఇలా వడ్డించడం హ్యాపీనెస్ ఇస్తుంది. ఫస్ట్ అందరికీ పెట్టి తర్వాత లాస్ట్లో మనం తినడం. కానీ ఇక్కడ లాస్ట్లో నేను తినడానికి రీజన్ అయితే నాకు బాబున్నాడు, సో లాస్ట్లో తిన్నా. సో ఇలా మా వీకెండ్ మొత్తం ఇలా మంచిగా ఒక చిన్న మినీ గెట్ టుగెదర్ అనుకోండి, అలా స్పెండ్ చేసాం. అలా హ్యాపీగా ఆ వీకెండ్ గడిచింది. సో అందుకనే నేను ఒక మంచి రోజు మంచి వీకెండ్ అన్నాను. కానీ ఒకటేంటంటే పిస్తా హౌస్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం కదా, బిర్యానీ యావరేజ్గా ఉంది. నాన్స్ బటర్ నాన్స్ అయితే ఓకే, కానీ నార్మల్ నాన్స్ అయితే అస్సలు బాగాలేవు, వరస్ట్గా ఉంది. ఇంకా కర్రీస్ గ్రేవీస్ అయితే ఇంకా బాగాలేవు. ఫైనల్గా నచ్చింది ఏంటంటే స్టార్టర్స్ అయితే బాగున్నాయి. సో ఆ లంచ్లో బాగా ఎంజాయ్ చేసింది అయితే స్టార్టర్సే. బట్ ఎనీహౌ అందరూ ఒక చోటు ఉన్నాం కాబట్టి ఫుడ్ టేస్ట్ అనేది పెద్ద పట్టించుకోకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసాం.